హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు రెసిపీ బెండకాయ టొమాటో కాంబినేషన్లో చేసే కర్రీ. ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయలని తీసుకొని బాగా కడిగి పొడిగుడ్డతో తుడిచిపెట్టుకున్నాను. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు అలా గాలిలో ఉంచాలి, ఆరబెట్టాలి. అప్పుడే ముక్కలకున్న జిగురు పోయి బెండకాయ కర్రీ జిగురు లేకుండా చాలా బాగా వస్తుంది. ఈ గ్యాప్లో మనము కర్రీకి సరిపడ పచ్చిమిర్చిని, ఆనియన్ని, కొత్తిమీర, మెంతికూర, లేదంటే రైస్ చేసుకోవడం, లేదంటే చపాతీ పిండి తడుపుకోవడం ఇలాంటివి చేసుకోవాలి. ఇలా ఆరిపోయిన పచ్చి ముక్కల్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను కర్రీకి సరిపడా ఒక 10 to 12 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. ఒక 6 to 7 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకున్నాను. కొద్దిగా మెంతికూరని కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ని కట్ చేశాను. కొద్దిగా కరివేపాకు, 1/2 కేజీ బెండకాయలకు ఒక చిన్న సైజులో ఉండే 3 టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ బెండకాయ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. కర్రీ జిగురుగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తేనే కర్రీ బాగుంటుంది. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రను వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లిని కూడా యాడ్ చేసి అది లైట్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మెంతి కూరను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 3 ఫ్రై అయిన తర్వాత ఆనియన్ని కూడా యాడ్ చేసి వేయించాలి. ఆనియన్ త్వరగా వేగాలి అంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసినట్టయితే ఆనియన్ త్వరగా వేగిపోతుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను 1 స్పూన్ పసుపుని కూడా వేసుకున్నాను. ఆయిల్లో పసుపు వేయగానే వెంటనే బెండకాయ ముక్కల్ని యాడ్ చేయాలి, లేదంటే పసుపు మాడిపోయి కర్రీ రంగు మారిపోతుంది. చూసారా, ఇక్కడ బెండకాయ ముక్కలు ఎక్కడ కూడా జిగురుగా కనిపించట్లేదు, గాలి తగిలి బాగా ఆరిపోయాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఆయిల్లో బాగా కలిసిపోయే విధంగా ఒకసారి స్పూన్తో కలిపి క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేటప్పుడు పూర్తిగా క్లోజ్ చేయొద్దండి, కొద్దిగా ఓపెన్ ఉంచి క్యాప్ పెట్టి ఒక 8 to 10 మినిట్స్ వరకు మధ్య మధ్యలో ఇలా కారుతో కానీ లేదంటే క్లాత్తో బౌల్ని పట్టుకొని కానీ ఇలా ఎగరవేస్తూ కర్రీని వేయించుకోవాలి. స్పూన్ ఎక్కువగా యూజ్ చేయొద్దు, ఇది రెండో టిప్పు. స్పూన్ ఎక్కువగా యూజ్ చేసినట్టయితే ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా బెండకాయ ముక్కలు జిగురు లేకుండా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో ముక్కలు యాడ్ చేసేటప్పుడే కర్రీకి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్పూన్తో ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి.
ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసి కొద్దిగా ఓపెన్ ఉంచి క్యాప్ పెట్టి టొమాటో ముక్కలు పూర్తిగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, టొమాటో ముక్కలు పూర్తిగా మగ్గిపోయాయి అంటే కర్రీ పూర్తిగా ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ టైంలో కొత్తిమీరను కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, బెండకాయ టొమాటో కాంబినేషన్లో కర్రీ ఇష్టపడని వారు కూడా నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేసినట్టయితే ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ టిప్స్ ఏంటంటే, బెండకాయ జిగురుగా రాకుండా ఉండాలి అంటే బెండకాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు గాలికి ఆరబెట్టాలి. తర్వాత బెండకాయ ముక్కలు విరిగిపోకుండా ఉండాలి అంటే కలిపేటప్పుడు స్పూన్ ఎక్కువగా యూస్ చేయొద్దు అండ్ మూత పెట్టినప్పుడు కంప్లీట్గా క్లోజ్ చేయొద్దు. ఈ 3 టిప్స్ పాటించినట్టయితే బెండకాయ కర్రీ చాలా రుచిగా జిగురు లేకుండా వస్తుంది. ఈ కాంబినేషన్లో కర్రీని ఇష్టపడని వారు కూడా కర్రీని ఈజీగా తినేస్తారు. ఈ కర్రీ రైస్లోకి సైడ్ డిష్ పప్పు లేకుండా కూడా తినేయొచ్చు. చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.